ఎక్స్ప్రెస్ వేది అదే పరిస్థితి. ఈ రెండింటికి అన్యాయం చేసిన జగన్ ఓఆర్ఆర్ బదులు తూర్పు బైపాస్ చాలని ప్రతిపాదన, అది కూడా ముందడుగు పడలేదు. అనంత అమరావతి రోడ్డుని కాదని పులివెందుల మీదుగా ఎక్స్ప్రెస్ వే. ప్రభుత్వం ఏదైనా అభివృద్ధిని కాంక్షించాలి, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి. అంతకు ముందున్న ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకొస్తే తర్వాత వచ్చే ప్రభుత్వం వాటిని పూర్తి చేసి ప్రజలకు మేలు జరిగేలా చూడాలి. కానీ జగన్ వంటి అహంకారి నిరంకుశ వైఖరితో ఉండే వ్యక్తి సీఎం అయితే రాష్ట్రాల అభివృద్ధిని ఎలా నాశనం చేస్తారు, అంతకుముందు మంజూరైన కీలక ప్రాజెక్టులు ఎలా తొంగలో దొక్కేస్తారని గత 5 ఏళ్లలో నిరూపించి చూపించారు. 2014-19 మధ్య చంద్రబాబు రాజధాని అమరావతి చుట్టూ 18,000 కోట్ల అంచనా వ్యయంతో 185 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుని, అనంతపురం నుంచి అమరావతికి 393 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేను 20,000 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం ద్వారా మంజూరు చేయించారు. అవి పట్టాలెక్కాల్సిన సమయంలో జగన్ సీఎం అయ్యారు. వెంటనే రాజధాని అమరావతి పైన కక్షతో ఓఆర్ఆర్కి ఊరేశారు. దానికి బదులు కేవలం 40 కిలోమీటర్ల విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు చాలని ప్రతిపాదించారు. అదైనా నిర్మాణం అయిందంటే అది లేదు. ఇప్పటివరకు మంజూరే కాలేదు. జాతీయ రహదారి నెంబర్ కూడా కేటాయించిన అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వేని తెరమరుగు చేసి దానికి బదులు తన సొంత నియోజకవర్గం పులివెందుల మీదుగా వెళ్లేలా కోడూరు నుంచి మేదరమెట్ల వరకు ఎక్స్ప్రెస్ వేని మంజూరు చేయించుకుని పక్షపాతం చూపారు. ఇటువంటి తరుణంలో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఓఆర్ఆర్కి, అనంత అమరావతి ఎక్స్ప్రెస్కి తక్షణం ఊపిరిపోయాలి. వెంటనే ఇవి మొదలైతే 2-3 ఏళ్లలో వీటిని పూర్తి చేసే అవకాశం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేస్తే చాలా మంచి పాయింట్. అది పూర్తి చేయాలని కూడా కోరుకుందాం. గతంలోనే మనం చాలాసార్లు ఆ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అప్పుడు పూర్తి చేస్తుంటే అది నితిన్ గడ్కరీ కట్టిచ్చేస్తానన్నాడు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు. అప్పుడు మనం మొత్తం మీరు డబ్బులు ఇచ్చేసేయండి మాకు అని అడిగాం. అంతే తప్పించి కన్స్ట్రక్షన్ మీరు చేయడానికి వీల్లేదని. అది చివరిలో విభేదాలు వచ్చినటువంటి సందర్భంలో జరగటం, ఆ ప్రతిపాదన కూడా ఎండింగ్లో వచ్చిందనమాట. దాంతో ఆగిపోయింది. ఇప్పుడన్నా సక్రమంగా నిర్మించగలిగితే బాగుంటుంది. ప్రజలందరూ